వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మాగి ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. చంపేసాడా? రక్తం రక్తం ఎరా ఇంత త్వరగానా మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్? నువ్వే కదా మాట చేసావు. నాకిది ఏంట్రా వాగుతున్నావు? రక్తం చూసారా? రక్తం ఏంట్రా మరి చూడండి. ఏంట్రా వాడు న్యూస్ లో మాట్లాడుతున్నా. అది పోయింది కదరా, బయటికి వెళ్ళి పైకే పోయింది కదరా. పై ఫ్లోర్ కి వెళ్ళి ఈ లోకల్ దానికి నా దగ్గర ఉందా? ఉందిరా. నోరు తెరిచి చెప్పరా, ఎక్కడరా? నా పాకెట్లో ఉందిరా. ఈ పాకెట్లో ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇని ఎందుకు త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవుడే. Where is this lady? ఇప్పుడు లేడీ కాదు, బాడీ. అటు చూడు. ఏంట్రా నేను ఆ అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా. పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడలేదు. పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకురా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టుకున్న పల్స్ చూసేది. తప్పుకో. ఎందుకురా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్, కొన్ను കളഞ്ഞല്ലോടാ. లేదురా. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. Don't say like that. ఉందా మరి వచ్చింది. ఆగండ్రా. ఒకే ఒక దారి ఉందిరా. ఒకే దారి. ఏమిటిది? ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో హలో, నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంట్రా? మీరుకుంటాంరా. పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లానికి దొరికిపోతా. మా అబ్బాయికి హార్ట్లే హోళు. దానికి దీనికి ఏంట్రా సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ గని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది. గురువాయూరప్ప, నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా? బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతండ్రా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి. 1 2 3 4 5 మెజార్టీ 100%. పరా. నేను చెయ్యి ఎత్తనే లేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యెత్తలేదని బుకాయించావు, జరిగినంత దాచావు. చావు చావు చావు. నీ హత్య చేయలేదురా. చూసా మళ్ళీ లేదన్నాడు. వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. షట్ అప్. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని, తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూవే. పాపం పూడ్చుకనరా. మరి కాల్చేద్దాం. ఒరే వెధవా, చూసా బెల్ మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి. డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా ప్లీజ్. ఏదో చెప్పరా. ఫోన్ కమాన్. వెళ్ళు, మేనేజ్ చెయ్యి. డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్, డోంట్. వచ్చినది. ಓ ಸಾರಿ, ಅದಂತ ಏನ್ లేదు. ದೊಂಗಾಟ ಆಡ್ತಾರೆ. ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೋಯ್ತಂತ ಫೋನ್ ಬಂತು. ಏನು ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇడియట్. వైర్ కట్టాయి. వైర్ కాదు, మెడగట్టయింది. వాట్ వర్ యు సేయింగ్? ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి. షల్ ఐ క్లీన్ ద రూమ్? yes thank you. రే పెట్టి వేసిన పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. ನೀವು ಹೋಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా. ఏమిట్రా అది కన్నడంలో బాడీ గిడి అంటోంది? బాడీ కాదురా, మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిల్ పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా. ఓ సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రామ్, నువ్వే చెప్పరా.
అవునరా, నువ్వేగా మర్డర్ చేసింది. సరే, మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు, నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు. అది చావడానికి ముందురే ఇంకి పింకి పాంకిలో గెలిచింది నువ్వే అది కదా. ప్రాణాలతో రేయ్, ఉన్నట్టు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును, వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు, ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా, సారీ. വേണ്ട വേണ്ട മോനെ വേണ്ട വെറുതെ ഇടി ഉണ്ടാക്കല്ലേ വിടാ, വിടാ. ഇനി വന്നേ വാ മക്കളെ വാ రండ్రా, ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండ్రా. చూడమన్నావు. అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే, అది ఒక ట్యూబ్ లా ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. Laundry? Yeah. There are 7. యా Urgently, please. యా. ఓకే. రేయ్, ఎందుకురా బాడీని వదిలేసి ఇదిగో వచ్చావు? ఉందే. బాడీ దగ్గర ఉండమన్నా నిన్ను. వెళ్ళంతో ఉండడానికి నాకు భయం రా. ఇంకా శవంతో ఎక్కడ నుంచి చావను. ఓకే ఓకే ఓకే, నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే. പോവാൻ പറഞ്ഞു వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అది- కానీ అన్యాయం రాదు. నువ్వే ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ పెన్? ఇట్స్ ఆల్ రైట్ అన్నావు. సారీ. మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యి తీయండిరా, చెయ్యి తీరా. మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే ఓకే. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది, కోకోకూడదా? ఇదిగో గాడ్. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం చూడు. చూసావా, స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా? చచ్చ అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా. రామ్, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా, గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాల్ పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా? నేను వెజిటేరియన్ రా, నన్ను వదిలేరా. కాళ్లే కదా పట్టుకున్నది, బాడీ కాల్ పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా, శవాన్ని మోయిస్తున్నాడు. చూసేట్రా. Hello. నమస్కారం సార్. దొంగ నా కొడక. గట్టిగా పట్టు చూసి. బాడీ వెయిట్ ఉంటుంది. అయ్యయ్యో. నిదానంగా. హలో. హలో. ఏంట్రా ఇంకా రాలేదు? ఏం చేసావురా?
వేశారు. ఓ దీన్ని ఇందులోనే వేయాలా? దీన్నేరా వెయ్యాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అయ్యో, ఏంటి? బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షట్. కూర్చోడానికి ఏదైనా కావాలి, సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది యూ. మెల్లగా 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 ఇట్లాగరా, కింద నుంచి అదే లాగు, రాగరా లాగు. ఎందుకు రాజు? నేను ఎక్కడ అరిచాను? నువ్వు హిందీలో అరవలా? లేదే. ఏమైంది? వచ్చిందా? వచ్చింది. కానీ రెండుగా వచ్చింది. అయ్యో, ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు. సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ, నార్త్ ఇండియన్ సారీ. ఉండొచ్చు, అంటారు కదా. రండి, మన షార్ట్ కట్ లో. ఓకే. ఎక్కడికి రా? షార్ట్ కట్ రారా ఇలా. రామ్, మీ ఇద్దరిని పెట్టుకొని నేను హత్య కూడా చేయలేను రా. రే రే. బుడేమో నాకు. मैं कहा हूँ రేయ్, ఏంట్రా రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపెడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది చూడు. నడిచి వెళ్తుందా? बाहर जाने का रास्ता किधर है? ఇలా వెళ్ళాలి సార్. సార్ టవల్. रुको, मैं देता हूँ. సార్ జట్టి. मेरा लंगोटा है, साइज देखो. जट्टी मेरा नाम भी लिखा है. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా అని? నేను కాదు కాదు కాదు, అది చెప్పేది వేరే చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మనుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నా చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోనిపోరా అని నేను వదిలేశాను. మీకెందుకు ఈ గొడవలని? బయలుదేరండి మావయ్య. ఆగో, హైదరాబాద్గా వెళ్తున్నారు? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే నేనే. ఎవరు? లేట్ అయింది, బయలుదేరా అని తడుతున్నాను. కరెక్టే, రావుగారం వచ్చేలాగా బయలుదేరదాం. రే రామ్, ముసలోడు బండి ఎక్కుతున్నాడు. ఆగండి మావయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడినారు. ఇప్పుడు బండి వెనక్కి తిరిగి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఇప్పుడు కొంచెం ఆయన అర్థం చేసుకున్నది వేరే. అర్థమైపోయింది. ఓరా, నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. ఏంటని బాడీ? కాదు, బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాడు. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారేంటి? ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కలిపిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ. ఏమిట్రా ఇది? ముసలోడు మొత్తం కొట్టేశాడు. షా, దివ్యంగా తులసి తీర్థంలా బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? చేశా. ఇంకోటి ఇస్తాను. రేయ్, వద్దురా పాపం అయిపోతారు. అయితే ఓ పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం చోటే. దీన్ని తోసేయడానికి చోటేదో ముందు అది చెప్పండి రా. పోనీ ఆ బ్రిడ్జి కింద నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం.
నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేన్ని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి కడుపు ఉప్పుతుంది, ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. ఆ, మీరు అటువైపు వెళ్ళండి. రే పెద్ద ఆయన తోడుగా ఉండి పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? లేదు, పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్ చేద్దాం అన్నారా నేను ఈ లోపల. అయ్యో నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయిందా? ఇక్కడ మొన్నదాకా నది ఉండేది, వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకెరెంట్ నెల్లేగా. ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఒరేయ్ నా గురించి కాదు కదా. రే, నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు, సరే, చూస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనుకుందా? ఏంటి మూట కట్టుకున్న ఆత్మహత్య? సరే మర్డర్, కానీ మనం చేయలేదు. అయింది, అయిపోయింది. రా. రండి, నాకింకా అవ్వలేదు. ఏంటి? ఇప్పుడు వస్తుంది. సరే రారా. ప్యాంట్లోనే పోసాయి. త్వరగా రండి, రాకపోతే బలవంతం చేయకూడదు. బండ్లు ఎక్కండి. ఏమయ్యా సార్, ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది. ఆపోయా ఆపో. వ్యాన్ ఎక్కడి నుంచి? అది జపాన్ నుంచి. బండి మేక్ గురించి అడగలేదు, ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెళ్తోంది, వస్తుందంటున్నావు. వచ్చి వెళ్తున్నాం. ఇలా వివరంగా చెప్పాలి. ఓదు ఎక్కువ తాగేశారు కదా. నువ్వు ఓదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఏం పెద్ద అయినా తాగే వయసా ఇది? ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి? ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్, ఇన్స్పెక్టర్ అడ్డకి వచ్చి పోసి. ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్ లైట్, నిమ్మకాయ. దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు. వెనక ముందు ఏముండేది? వెనక డిక్కి. ముందు వెనక ఏముండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్ని అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నియా? మ్యాగీ స్టెప్ని కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడికి. ఏయ్, ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్. నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడిని. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి, చెప్తాను. ఎవరయ్యా వెనక? మేమే. మీరు ముందున్నారయ్యా. ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది? ఏం లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి, కార్డు వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ? సార్ మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండ మేం సెక్షన్. కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం. క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే ఓకే. ఒక దారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. వెనక ముందుగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళి వెనకెళ్ళండి అయ్యా, బండి ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు పోరా. చూసారా, నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది. ఏంటిది? కారు కూడా కలర్ తిరుగుతుంది. ఏం లేదు మావయ్య, మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం. కాదు పిస్సుకి వెళ్ళిన చోట పర్సు. ఏది? గురువాయూరప్ప బాడీ. సార్ పేపర్. హలో. రేయ్ వెంకటాచలమా? అవును. సరే లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్. హలో ఐఎమ్ నాయర్ హియర్. ఇది లైన్ లో ఉండు, ఇది కాన్ఫరెన్స్ కాల్. మిగతా వాళ్ళని పిలుస్తాను. హలో. రేయ్ తగ్గడే, ಹೌದು ಹೇಳೋ. లైన్ లోనే ఉండు, నాడార్ని పిలుస్తాను. హలో హలో నాడార్ బేసరా.
రే నాడా ఆ. 5 లైన్ లో ఉన్నాం. హలో 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 ఏమిట్రా హలో హలో అని ప్రతిధ్వనిస్తోంది. రే ప్రతిధ్వని లేదు, ప్రతిఘటన లేదు. 5 మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడకూడదురా చదువుకున్న చోటలారా. ఓకే ఓకే రే ఎక్కడున్నారా? ఇంట్లోనే. నాయర్ నువ్వు అదెందుకు అడుగుతావు? బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను. ఇంటి బాత్రూమే కదా. అవును, ఎందుకు అడిగావు? ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది. ఎక్కడైనా అవుట్డోర్ లో డోర్ ఓపెన్ చేసావేమో. మా మామనారు గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నా. అంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నువ్వు ఒకటివి బయట ఉంటే వణికి సస్తున్నా. ఎందుకు వణుకుతున్నావని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నావు అని చెప్పుకోవచ్చు కదా, అందుకే దిగిపోయా. త్వరగా మ్యాటర్ చెప్పరా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. నది వంతెన కింద యువతి శవం. హంతకుడెవరు? పోలీసుల విచారణ. చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు. ఐఎమ్ సారీ, శవం కోసం గాలిస్తున్నారు. ఏమిట్రా రామ్, నీకే నాలుగు మడతపడి మాట తడబడుతున్నాయంటే ఇంక మా సంగతి ఏమిటి? రామ్, వాళ్ళకెలా బాడీ దొరుకుంటుంది? మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే. పేపర్లో చూశాను సంబడి సరెండర్డ్ అని. ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో. పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా? హంతకుడి చదివి భయపడతాడు, వాగేస్తాడని. నువ్వు వాగొద్దు, తప్పు చేయదు. ఎరా, ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే, హత్య చేసింది నువ్వేగా. రై నాయర్, టెలిఫోన్లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడుతున్నావు. నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది. ఒరేయ్, బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, పట్టుబడతాం, లైఫ్ ఖాళీడా. చేయనివరా? మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేశామా? లేదు, కేక్ ఇచ్చాం, మనం దొరికిపోతాం. మా అబ్బాయికి హార్ట్ లే తోర్రా. అయ్యో రే, ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జిని చూసి తోసేయాలరా. మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం. పోయి విజిటింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా. మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా, మరి పోస్ట్ మార్టంలో తెలియదుగా. గుబే, విజిటింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది. పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బ్రైట్ గా తెలుస్తుంది. మై ఫ్రెండ్ రామ్, వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేసాం కదా, అది పత్తిదాం బేసిట్ இருக்கோம். కలిసి ఉన్న మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా? చూడండి, మీరు ఇల్లు మారి వెళ్ళేటప్పుడు ఎవరితోని చెప్పరా? మేమెక్కడ ఇల్లు మార్చామమ్మా, ఇది మా ఇల్లే కదా. మేం రావడానికి ముందు కింద పోర్చలో మీరేగా కాపురం ఉన్నది. అవును, వాస్తు ప్రకారం కిందుంటే మా అమ్మాయి జీవితం బాగుండదని పైకొచ్చాం. అంటే వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏం చెప్పమంటారు? ఏదో నా భర్తకి బట్ట తలైనా పర్వాలేదని అడ్జస్ట్ అయి కాపురం చేస్తున్నాను. ఇది ఎంత పెద్ద త్యాగం. ఇదేం త్యాగం అమ్మా? ఇప్పుడు నేలేను, నా భర్తతో సంతోషంగా. మేం చిన్నవాళ్ళం మీలాగనా? సరే అది వదిలేండి. మీ ఇంటికి వచ్చే పాలవాడు, పూలవాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు. ఇది తెలియకుండా నా భర్త నా మీద అనుమానం పడి ప్రతిరోజు రాత్రి. సరే అది వదిలేండి. నిన్నెవరు పట్టుకున్నారే? వదిలేండి అంటున్నా. అయ్యో! ఎక్కడి నుంచే చెప్పాల్సింది ఆ, చెప్పు. మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం. వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు. రండి వెళదాం. సరే సరే, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఇలా చూడమ్మా, నాకెందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాడు అనిపిస్తోంది. మనమే అనవసరంగా అనుమానించాం. అలా అని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాను అనుకోకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. దానికి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా. సైతం కా బచ్చా. హ్యాపీ. రామ్, రోజు హోటల్లో
బాడీతో వచ్చిన రోజు నిన్ను పట్టాల్సింది పోలీస్ చేశాను. ఇక్కడ వదిలిపెట్టాను. బాడీ ఎక్కడ సరే, బాడీ లేదంటే పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా, నీ ద్వారా అన్నిటిని బయటికి లాగేస్తాను. నువ్వెంత మోసగాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. No. ఎప్పుడు నన్నే తలుచుకుంటున్నావని మా నాన్న చెప్పారు. అది నమ్మి వచ్చే చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. కాదు, వీళ్ళు కొట్టాలి. ఆగో చెప్పేది విను. ఛీ, ఆ చేతులను నన్ను ముట్టుకోకు. సరే, ఈ చేత్తో. ఏ చేతులను ముట్టుకోవద్దు. సరే, నోటితో ముద్దులతో. ఏమైపోయింది? వద్దు. అక్కడ బెడ్రూమ్ లో ఏం జరుగుతోంది? అయ్యో, ఇంట్లోకి దూరగానే ఇప్పుడే వస్తానుండని పక్కింటి వాళ్ళని సాయం అడుగుతావా? మగాళ్ళని ప్రూవ్ చేయొద్దా? ఓ పట్టుపట్టేశా. పట్టుబట్టి మొహం చూడు, ఆమెకేనా సిగ్గులేదు? ఆమెకా? ఆమెకే. ఆమె అయ్యో, అదే ఆమె కాదు, అతనేటి వాడు, ఒక సర్దార్జీ. సర్దార్జీతో అయ్యో, ఫైటింగ్ అమ్మా. ఇక్కడికి వచ్చి చూడు నువ్వు. అదిగో ఆ సర్దార్జీ తప్పించుకుపోయాడు. ఇదేంటి? సర్దార్జీ వేసింది. అబద్ధాలు కూడా హద్దు ఉండదు. సర్దార్జీ బ్రా వేసుకుంటాడా? అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా, ఇలా వేసింది. ఛీ! ఎగ్జాక్ట్లీ. చెప్తే వినాలి. ఇలా చూడు నన్ను ముట్టుకోవద్దు. కూర్చొని మాట్లాడితే అన్ని సరిపోతాయి. చెయ్యి, చూడు, చెయ్యి గంట వదిలు. కూడా కొట్టింది. హలో, shut up now. హలో ఆ? రామ్, నేను వెంకటాచలాన్ని. బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ గట్రా నాశనం చేసావా లేదా? షూ మాత్రమే కాదురా అప్రాచుడా, ఆ అమ్మాయి చీర, జాకెట్, బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి. లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని, హత్య చేసావని కేసులు ఇరికించేస్తారు. అదొక్కటే కాదు, తర్వాత ఇది అంటే అది ఫ్రాడ్. మైథిలి చెప్పేది విను. ప్లీజ్ నేను చెప్పేది విను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఏ, నువ్వు నీ దారి వెతుక్కుంటే నేను నా దారి వెతుక్కోలేనా? నేను లేకుండా వేరే దారింటి నీకు. హో, నువ్వు లేకుండా నేను బతకలేను అనుకుంటున్నావా? నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? సారీ, కోపంగా చెప్పాను కదా. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. బాయ్.